సోపాన సంగీతం చదువుతున్నారు. అక్కడ ప్రముఖులు వచ్చారు, ఆభరణాలు మోసేవాళ్ళు వచ్చారు. వీరందరూ కూడా ఆ దేవాలయం తలుపులు తెరుస్తారు, చూద్దాము అని ఉంది. అక్కడ దశావతారాలు నిండుకుంది. అక్కడ జయ విజయులు ఉన్నారు. ప్రతి దేవాలయంలో జయ విజయులు ఉంటారు. గురుస్వామి గారు అన్ని దేవాలయాల్లో ఉన్నట్టే మన స్వామివారి దేవాలయాల్లో కూడా జయ విజయులు పక్కన ఉన్నారు. కింద కడుప స్వామి ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర యాత్ర మొదలు పెట్టినప్పుడు కొబ్బరికాయ కొట్టొస్తారు. ఆ కొబ్బరికాయ కొట్టి వచ్చినప్పటి నుంచి స్వామి వారి దీక్ష చేసి తిరిగి ప్రయాణం చేసేందుకు కూడా వాళ్ళు అయ్యప్పని కాపాడుతారని చెప్పి నమ్మకం. కొబ్బరికాయ పడగొట్టడం అంటే అహంకారాన్ని పోగొట్టుకోవడం అర్థం. చూడండి, వీళ్ళందరూ కూడా రుద్రాక్ష మాలలు వేసుకున్నారు, తులసి మాలలు వేసుకున్నారు. స్వామివారి ముద్ర ఉంటుంది. ఆ ముద్రతో మండల దీక్ష చేస్తూ ఉంటారు. ఆ మండల దీక్ష చేస్తున్నప్పుడు వేరే ధ్యాస అనేది ఉండదు. ఎక్కడ కూడా రాజకీయాల గురించి మాట్లాడుకోవడం, కొట్లాటలు ఉండడము, వినోదాలు అవి ఇవి ఉండవు. ఎంతసేపు అదిగో చూడండి, శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప, అనాథ రక్షకనే శరణమయ్యప్ప, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప, పదునెట్టాంపై అధిపతియే శరణమయ్యప్ప, కరుప్ప స్వామియే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, మకర జ్యోతియే శరణమయ్యప్ప. చూడండి, అంత చక్కగా కూడా ఆ స్వర్ణ దేవాలయం కనిపిస్తుంది. అలంకారాలతో ఉంది. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు, మనసులో ధ్యానం చేసుకుంటున్నారు. కానీ ఈ నిశ్శబ్దం మరో ముమ్మార్లు అక్కడ జ్యోతిర్శనం వచ్చిందనే అందరిలో శరణఘోష స్వామి శరణమయ్యప్ప అంటూ శరణఘోష మారుతోయిపోతుంది. సముద్రం అన్ని చోట ఆ రాష్ట్రంలో అంతా కూడా ఆ ధ్వనికి అద్భుతమైన శక్తులు వస్తాయి. అక్కడంతా కూడా సానుకూలమైన ప్రాంతం ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ ప్రతిధ్వనిస్తుంది. ఆ ధ్వని వచ్చి స్వామియే శరణమయ్యప్ప అనేది ఒక పూల మంత్రం, అది తారక మంత్రం. అది అటువంటి మంత్రాన్ని ఒక్కసారి ఎటువంటి వారైనా ఎటువంటి రుగ్మతల్లో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా స్వామివారిని కలిపి స్వామియే శరణమయ్యప్ప ప్రత్యక్షమయ్యే దైవం ఆయన. ఎంత అద్భుతమైన వాక్యాలు చూసుకోవడం, సుఖదంపతులు చూసుకోవడం, వాళ్ళకి ఆరోగ్యాన్ని చూసుకోవడం చూస్తూ ఉంటారు స్వామివారు. ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మనస వాచ కర్మేణ ఓం అన్ని శత్రునాశనాయ మహా. శత్రుత్వం అనేది ఆ బుర్రలోంచి వెళ్ళిపోతుంది. గంటలు మోగిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అధికారులు, ప్రముఖులు మోగిస్తున్నారు. మోగిస్తూ ఉంటే గంటలు మోగిస్తుంటే ఓంకారం అనేది వస్తుంది. ఆ ఓంకారం అనేది అన్ని అష్టోత్తరాల్లో విఘ్నేశ్వర అష్టోత్తరం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం, మాలికాసుర అష్టోత్తరం, అయ్యప్ప స్వామి అష్టోత్తరం, సహస్రనామం, అయ్యప్ప స్వామి శరణఘోషంలో ఓం నమః అని ఎంతవరకు చదువుతూ ఉంటారు. అక్కడ పొన్నాంబలం ఏమి చూపిస్తున్నారు. అందరూ కూడా చూడండి ఎంత చక్కగా వారు వారి చేతితో అక్కడ గంట మోగిస్తున్నారు. లోపల అందరూ కూడా ఆ స్వామి అలంకార మూర్తిని చూస్తున్నారు. ఆనివాటం పట్టబంధనంలో ఉన్న చిన్ముద్రదారిని చూస్తున్నారు. చిన్ముద్రదారి అనగానే స్వామివారి అద్భుతమైన రహస్యం ఉంది. ఈ బొటన వేలు పరమాత్మ, చూపుడు వేలు జీవాత్మ. ఎప్పుడైతే ఈ జీవాత్మ అనేది పరమాత్మలో లీనం అవుతుందో, ఆ లీనమైనాక 3 వేళ్ళు ఉంటాయి గురుస్వామి గారు. అవి తమో రజో సత్వ గుణాలు. ఈ గుణాలను జయిస్తారు. జయించి స్వామివారి దగ్గరికి వస్తారు. చిన్ముద్రదారి యొక్క రహస్యం, ఎవరైతే ఈ త్రిగుణాలని జయిస్తారో అక్కడ పొన్నాంబలమేడ కనిపిస్తుంది. ఇక్కడ ఆలయం కనిపిస్తుంది. దూరదర్శన్ వాళ్ళు, ప్రసార భారతి వాళ్ళు ఎంత చక్కగా మనకి ఏర్పాట్లు చేశారు చూడండి. ఒక పక్కన దేవాలయం చూపిస్తున్నారు, ఒక పక్కన స్వర్ణాలయం చూపిస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. దండం పెట్టుకో. స్వామి దండం పెట్టుకో. జ్యోతి స్వరూపం 3 సార్లు వస్తుంది జ్యోతి. స్వామి శరణమయ్యప్ప. గురుస్వామి గారు అక్కడ జ్యోతి, మకర విలక్కు జ్యోతి, ఆ దీపం కనిపిస్తుంది మనకి. అక్కడ స్వామి వారు పండుగ అభయం ఇచ్చారు. నేను ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు మీకు జ్యోతి రూపంలో
నక్షత్ర రూపంలో కనిపిస్తా అన్నారు. ఇవాళ మకర నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు మకర నక్షత్ర రూపంలో స్వామి శరణమయ్యప్ప. 3 సార్లు జ్యోతి దర్శనం. ఉమ్మాకు చూడండి, ఆ నక్షత్ర సమూహంలో స్వామివారు నక్షత్ర రూపంలో కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఆయన జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఆ ఉత్తరా నక్షత్ర రూపంలో స్వామివారు ఉమ్మాకు జ్యోతి స్వరూపంలో ఇచ్చారు. లోపల నుంచి వచ్చి ఆ శంఖంలో నీళ్లు అందరి మీద చల్లుతున్నారు, ప్రోక్షణ చేస్తున్నారు. ఆ శంఖంలో నీళ్లు, ఆ నీళ్లు పడంగానే అందరి శరీరంలో ఒక అద్భుత